హలో ఫ్రెండ్స్, ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్నవారు మరి 3/10/2024 సెషన్ 2లో జరిగినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ 30 మినిట్స్లో 30 బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బిట్స్ పడడానికి చాలా ఎక్కువ అవకాశం కాబట్టి ఈ బిట్స్ ఒకసారి పరిశీలన చేయండి. ప్రతి బిట్టు కూడా క్షుణ్ణంగా చూడండి. ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహితుకమైన నియంత్రణను కలిగి ఉంటారు. ఈ రకం అంటే అది భావోద్వేగ ప్రజ్ఞ. ఈ రకం అంటే ఇది ప్రజ్ఞ అనమాట. ప్రజ్ఞ యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహితులను కలిగి ఉంటారు. ఇది మనం ప్రజ్ఞ అనేది చూద్దాం. రైట్ ఆన్సర్ అనేది రైట్. ఎస్, దీనికి సరైన జవాబు వచ్చేసి ప్రజ్ఞ. చూడండి, ప్రజ్ఞ అనేది ఎందుకైంది ఒకసారి వివరణ చూసినట్లయితే, ప్రజ్ఞ అనేది ఒక మానసిక కారకం. ఇది భావోద్వేగాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి తన భావోద్వేగాలను విశ్లేషించడానికి, వాటి కారణాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని తగిన ప్రతిస్పందనను ఎంచుకోవడానికి ప్రజ్ఞ సహాయపడుతుంది. దీనివల్ల వ్యక్తి అప్రమత్తంగా స్పందించకుండా నియంత్రించడంలో ప్రవర్తిస్తాడు. ఈ ప్రజ్ఞ భావోద్వేగ నియంత్రణకు చాలా అవసరం. కాబట్టి దీనికి సరైన జవాబు సి గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత రెండవ క్వశ్చన్ చూద్దాం. చూడండి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఇది ఆల్రెడీ ఒక వీడియోలో ఈ బిట్ వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేటువంటి భావన ఎవరు పరిచయం చేశారు అనేటువంటి చూసినట్లయితే వ్యక్తి సర్ టిమ్ బెర్నర్స్-లీ. ఇది డి ఆన్సర్ చూద్దాం. ఇది రైట్. ఎస్, చూడండి, ఇది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేటువంటి భావన ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే డి ఆన్సర్ సర్ టిమ్ బెర్నర్స్-లీ అనేటువంటి వ్యక్తి పరిచయం చేశారు. ఈయన ఎలా పరిచయం చేశారనేది ఒకసారి చూసినట్లయితే, మరి 1989లో సర్ టిమ్ బెర్నర్స్-లీ వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నారు. అతను మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ ఎడిటర్ మరియు వెబ్ సర్వర్ను సృష్టించారు. ఇది ఇంటర్నెట్ను పునాది వేసింది. రైట్. డబ్ల్యూడబ్ల్యూ అంటే మీరు ఇది కూడా గుర్తుంచుకోవాలి, వరల్డ్ వైడ్ వెబ్ అనేది కూడా గుర్తుంచుకోండి. తర్వాత మూడో ప్రశ్న, బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వారిలో ఒకటి నిజం కాదు. చూడండి, బాల్య దశలో నైతిక వికాసం సంబంధించిన సరికానిటు అంశం అడుగుతున్నాడు. సరికానిటు అంశం అంటే ఇక్కడ మనకి పిల్లవాడు మంచి చెడుల మధ్య భేదించగలిగినప్పుడు నైతిక భావనలు ప్రారంభం అవుతాయి. ఇది కాదు కాబట్టి దీనికి సరైన జవాబు వచ్చేసి మనం ఎక్కడ ఉందని చూద్దాం. రైట్. ఇది పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించగలుగుంటాడు. చూడండి, పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. ఇది డి ఆన్సర్ను చూద్దాం. ఎస్, డి అనేది రైట్ ఆన్సర్. ఇది ప్రశ్న ఏంటంటే, బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి సంబంధించినటువంటి సరికాని అంశం అడిగాడు. సరికాని అంశం అంటే మనకి పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. ఇది సరైనటువంటి అంశం. రైట్. ఇది ఒకసారి వివరణ చూసినట్లయితే, పియాజే నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు బాల్య దశలో 4-7 సంవత్సరాలు ప్రాయత్త నైతికత దశలో ఉంటారు. ఈ దశలో పిల్లవాడి నైతికత తల్లిదండ్రులచే విధించబడిన నియమాలు మరియు బాహ్య అధికారంపై ఆధారపడి ఉంటుంది. స్వయం పాలక నైతికత అటానమస్ మొరాలిటీ అంటే పిల్లవాడు తన సొంత సూత్రాల ఆధారంగా నైతికతను పెంచుకోవడం ఈ కౌమార దశలో 10 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మన సరైన జవాబు వచ్చేసి డి అనేది గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాం. ఇది ప్రీవియస్ జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి పేపర్ అనేది. ఈ పేపర్లో వచ్చిన బిట్స్ కూడా ఒకసారి గమనించండి. అందరూ కూడా చూడండి, శిశువు వస్తు శాశ్వత భావనకు సుమారు ఏ వయసులో అభివృద్ధి చెందుతుంది? చూడండి, వస్తు శాశ్వతం అనేటువంటి ఏ వయసులో జరుగుతుంది అనేటువంటి ఇక్కడ మంచి ప్రశ్నించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మొదటి 21 రోజులు, 8 నెలలు. ఇది నేను 2-3 వీడియోలో ఈ బిట్ వచ్చిందండి. చూడండి, 8 నెలలు. చూడండి, వస్తు శాశ్వత భావన సుమారుగా 8 నెలలు. 8 నెలల్లో ఇది శాశ్వతం అని అభివృద్ధి కాబట్టి ఇది 8 నెలలు చూద్దాం. ఎస్, చూడండి, శిశువు వస్తు శాశ్వత భావనను సుమారుగా ఏ వయసులో అభివృద్ధి చెందింది? వస్తు శాశ్వతం ఉంటుంది అనేటువంటి వయస్సు 8 నెలలు అండి. 8 నెలలు. ఒకసారి వివరణ చూసినట్లయితే, వస్తు శాశ్వతం అనేది చూడకపోయినా, వినకపోయినా లేదా తాకకపోయినా అవి ఉన్నాయి అని అర్థం చేసుకోవడం. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస
సిద్ధాంతం ప్రకారం ఈ భావన సంవేదన చలన దశలో సాధారణంగా 8 నెలల వయసులో అభివృద్ధి అవుతుందండి. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి 8 నెలలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శిశువు శాశ్వత భావనను 8 నెలల్లో మరి తను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. 5వ క్వెషన్ చూద్దాం. 5th క్వెషన్. పెరుగుదల వికాస దశలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వారిలో ఒకటి సరైనది కాదు. చూడండి, పెరుగుదల వికాస దశలో కౌమార దశకు సంబంధించి సరైనది కాదు అంటాడు. సరైనది కాదు అంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్లో సరైన చూసినట్లయితే కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఇది సి చూద్దాం. ఎస్. చూడండి, పెరుగుదల వికాస దశలో కౌమార దశకు సంబంధించి కాదు. ఎందుకంటే కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి ఇది ఒకసారి వివరణ చూద్దాం మనం. చూడండి, కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు అనే హక్కు సరికాదు. కౌమార దశలో లైంగిక వైరుధ్యం లేదా లింగాల మధ్య స్వతంత్రం అనేది సాధారణ లక్షణం కాదు. దీనికి విరుద్ధంగా ఈ దశలో యువకులు మధ్య సామాజిక సంబంధాలు మరియు స్నేహాలు అభివృద్ధి చెందుతాయి. ఇతర ఎంపికలు కౌమార దశలో యొక్క లక్షణంగా సరిగ్గా పేర్కొనబడ్డాయి. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి సి. ఇది కౌమారులు లైంగిక విరోధ స్వభావానికి ప్రదర్శిస్తారు అనేది నిజం కాదు, సరైనది కాదు. రైట్. తర్వాత 6వ క్వెషన్ చూద్దాం. భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది. చూడండి, ఎప్పుడైతే మనం సబ్జెక్టు కరెక్ట్గా ఇచ్చున్నామో ఏదైతే లక్షణం కాదు అనేది సరిగ్గా కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి ఇందులో కూడా మనం లక్షణం కానిది అడిగాడు. కాబట్టి చూడండి, భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కాదు అంటే ఇక్కడ ఒకరి భావోద్వేగాలను తెలుసుకోవడం ఇది సరైనది. ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం. ఇది చూడండి, ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనేది ఇది భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కాదు. ఇది బి చూద్దాం ఆన్సర్. ఎస్, బి అయింది. ఇది బి ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం పరిశీలన చూద్దాం. భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనేది భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కాదు. ఇది ఒకసారి వివరణ చూసినట్లయితే ఎక్స్ప్లెనేషన్లో భావోద్వేగ ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తి తన భావోద్వేగాలను ఇతర భావోద్వేగాలను అర్థం చేసుకుని నిర్వహించగలిగే సామర్థ్యం, ఆందోళన గురి కావడం మరియు ఎక్కువ ఆలోచించడం అనేది భావోద్వేగ ప్రజ్ఞకు వ్యతిరేకం. ఇది భావోద్వేగాలను సరిగ్గా నియంత్రించలేకపోవడాన్ని సూచిస్తుంది. ఇతర ఎంపికలు ఒకరి భావోద్వేగాలను తెలుసుకోవడం, భావోద్వేగాలను గుర్తించడం మరియు సంబంధాలను నిలుపుకోవడం మరియు స్వీయ ప్రేరణ కలిగి ఉండడం భావోద్వేగ ప్రజ్ఞ యొక్క ముఖ్య లక్షణాలు. కాబట్టి మనకి సరైన జవాబు వచ్చేసి ఆందోళన గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనేది భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కాదు. రైట్. తర్వాత 7వ క్వెషన్ చూద్దాం. 7th క్వెషన్. వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. చూడండి, వైవిధ్యాలు అంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో తేడాలు అనమాట. ఒక వైఖరి కానీ, వైవిధ్యం కానీ, అభివృద్ధి కానీ ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే అవి దాన్ని ఏమంటారంటే ఇక్కడ వ్యక్త్యంతర్గత భేదాలు, వ్యక్తిగత భేదాలు, శారీరక భేదాలు. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ చూద్దాం. వ్యక్త్యంతర్గత భేదాలు చూద్దాం. ఎస్. చూడండి, వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే మరి ఏమంటామంటే దాన్ని వ్యక్త్యంతర్గత భేదాలు అన్నాం. కాబట్టి ఇది సరైన జవాబు. ఇది ఎందుకు సరైనది ఎందుకు ఒకసారి మనం వివరణ చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఒకే వ్యక్తిలో ఉండే సామర్థ్యాలు లేదా లక్షణాలు వైవిధ్యాలను వ్యక్త్యంతర్గత భేదాలు అని అంటారు. ఉదాహరణకు ఒక విద్యార్థి సైన్స్లో మంచిగా ఉండవచ్చు, కానీ గణితంలో అంతగా రాణించకపోవచ్చు. అయితే వివిధ వ్యక్తుల మధ్య ఉండే తేడాలను అంతర్వ్యక్తిగత భేదాలు అని అంటారు. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి వ్యక్తి అంతర్గత భేదాలు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. తర్వాత 8వ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్. పూర్వ బాల్య దశలో చూడండి, పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. సమస్యాత్మక వయస్సు అలాగే అన్వేషణ వయస్సు. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. అంటే ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబీలు. చూడండి, ఇది సరైన జవాబు వచ్చేసి పూర్వ బాల్య దశను మరి ఏబీలో ఏబీ 2. చూడండి, పూర్వ బాల్య దశను సమస్యాత్మక వయస్సు అంటారు, అన్వేషణ వయస్సు. ఈ 2 ఉంటాయి ఇందులోని. కాబట్టి ఏబీలు 2 పెడదాం మనం. ఎస్, ఈ 2 కూడా ఎందుకు అయింది ఒకసారి వివరణ చూద్దాం. పూర్వ బాల్య దశను సమస్యాత్మక వయస్సు మరియు అన్వేషణ వయస్సు, ఈ 2 కూడా ఆన్సర్ రైటే. చూడండి, పూర్వ బాల్య దశ సాధారణంగా 2 నుండి 6 సంవత్సరాలు. ఇది కూడా నోట్ డౌన్ చేయండి. పూర్వ బాల్య దశ అనే ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అన్ని దశల గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ దశలో ఉంటుంది పూర్వ బాల్య దశ 2 నుండి 6 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఈ దశలో పిల్లల కొత్త విషయాలను తెలుసుకోవడానికి, అన్వేషించడానికి ఆసక్తి చూపుతారు. అందుకే దీన్ని అన్వేషణ వయస్సు అని కూడా అంటారు. ఈ వయసులో అదే సమయంలో పిల్లలు తరచుగా వారి పరిధులను పరీక్షించుకోవడం మరియు కోపాలను ప్రదర్శించడం వంటివి చేస్తారు. అందుకే దీనిని సమస్యాత్మక వయస్సు అని కూడా అంటారు. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి ఏబి. ఈ 2 కూడా మనకి సరైనవి. తర్వాత 9వ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్.
ఆర్మీ బీటా పరీక్ష అనేది చూడండి, ఆర్మీ బీటా పరీక్ష అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్మీ బీటా పరీక్ష అనేది శాబ్దిక సామూహిక పరిజ్ఞా పరీక్ష లేదా శాబ్దికేతర సామూహిక పరిజ్ఞా పరీక్ష. అంటే ఇది సరైన జవాబు వచ్చేసి శాబ్దికేతర సామూహిక పరీక్ష బి. చూద్దాం. ఎస్, చూడండి ఇది లాస్ట్ టైము మనకి 24లో అడిగినటువంటి బిట్స్లో అన్ని బిట్స్లోని 30 బిట్స్ చెప్తున్నాను కాబట్టి ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎగ్జామ్లో పడడానికి ఇది ఎక్కువ అవకాశం ఉంది. ఆర్మీ బీటా పరీక్ష అనేది శాబ్దికేతర సామూహిక పరిజ్ఞా పరీక్ష. అయితే శాబ్దికేతర సామూహిక పరిజ్ఞా పరీక్ష అనేది దేనికోసం ఉపయోగిస్తారు అనేది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే ఇది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో యునైటెడ్ స్టేట్స్ అభివృద్ధి చేయబడినటువంటి ఒక శాబ్దికేతర సామూహిక పరిజ్ఞా పరీక్ష. ఇది ఇంగ్లీష్ మాట్లాడని మరియు నిరక్షరాస్యులైన సైనిక ప్రజ్ఞ అంచనా వేయడానికి రూపొందించబడింది. ఇది చిత్రాలు మరియు దృశ్య సామగ్రిని ఉపయోగించి ప్రజ్ఞ కొలిచేది కాబట్టి ఇది ఒకసారి పెద్ద సమూహాలకు నిర్వహించగలిగే శాబ్దికేతర పరీక్ష. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 10 క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 10th క్వశ్చన్ చూడండి. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. చూడండి, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాల పరీక్షలో ఉండే అంశాల సంఖ్య అంటే ఇది మనకి 40, 50, 60, 68 ఇచ్చారు కాబట్టి ఇందులోని భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు ప్రాదేశిక సంబంధాలు ఉన్న పరీక్షల సంఖ్య వచ్చేసి 40. చూద్దాం. ఎస్, 40. చూడండి 40 ఎందుకు ఒకసారి మనం వివరణ చూసినట్లయితే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డాట్ అనేది ఒక వ్యక్తి యొక్క సహజ సామర్థ్యాన్ని వివిధ రంగాల్లో కొలవడానికి ఉపయోగించే పరీక్ష. డాట్లోని ప్రాదేశిక సంబంధాలు పరీక్ష అనేది ఒక వ్యక్తి యొక్క త్రిమితను వస్తువులను ద్విమితీయ నమూనాల నుండి ఊహించని సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. దీనిలో మొత్తం 40 అంశాలు ఉంటాయి. రైట్. అయితే 11 క్వశ్చన్ చూద్దాం. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింద ఇవ్వబడిన సమూహంలో సరికానిది. చూడండి, అభిరుచికి సంబంధించినటువంటి సరికానిటువంటి అంశం అడిగాడు ఇక్కడ. సరికానిటువంటి అంశం చూసినట్లయితే మనకి వైఖరి, అనుభూతి, ప్రేరణ స్థితి, సామర్థ్యం. చూడండి ఇక్కడ సరైన సామర్థ్యం. ఇది సరైన జవాబు వచ్చేసి సామర్థ్యం. ఎస్. చూడండి, జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి మరి సరికానిటువంటి అంశం అంటే మనకి సరైన జవాబు వచ్చి డి, సామర్థ్యం. ఎందుకంటే ఒకసారి వివరణ చూసినట్లయితే చూడండి, జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి అనేది ఒక అనుభూతి, ఒక ప్రేరణ స్థితి మరియు ఒక వైఖరి సమ్మోలనం. అయితే ఇది సామర్థ్యంలో సమూహం కాదు. ఒక వ్యక్తి ఒక పనిపై ఎక్కువ అభిరుచిని ఉండవచ్చు, కానీ ఆ పని సరిగ్గా నిర్వహించడానికి సామర్థ్యం ఉండకపోవచ్చు. కాబట్టి ఇది సామర్థ్యం అనేది సరైన జవాబు. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి మరి సమూహంలో సరికానిది సామర్థ్యం. రైట్. 12వ క్వశ్చన్ చూద్దాం. వైఖరి మాపనాలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వారిలో ఒకటి సరైనది కాదు. చూడండి, వైఖరి మాపనలో సరైనటువంటి కానిది అడిగాడు ఇక్కడ. సరైనది కాదు. గట్మన్, లైకార్డ్, బోగడాస్. చూడండి, వైఖరి మాపన రూపొందించిన వ్యక్తులకు ఇతను వైఖరి మాపనకు సంబంధించి రూపొందించిన వ్యక్తి కాదు కాబట్టి ఇది ఎవరంటే గట్మన్, లైకార్డ్, బోగడాస్, స్ప్రైంజర్. ఇతను వచ్చేసి స్ప్రైంజర్ అవ్వచ్చు. సరైన జవాబు చూద్దాం. స్ప్రైంజర్, గట్మన్ ఈ రెండిట్లో మనకి ఒక ఆన్సర్ అనేది సరైన జవాబు ఉంటుంది. ఎక్కువగా స్ప్రైంజరే ఉంటుంది. చూద్దాం. స్ప్రైంజర్ డి. ఎస్. చూడండి, స్ప్రైంజర్ వైఖరి మాపనంలో రూపొందించిన వ్యక్తి సంబంధించిన సరికాదు. ఇతను సరికాని వ్యక్తిగా మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇతను ఒకసారి గురించి వివరణ చూద్దాం. చూడండి, వైఖరులను కొలవడానికి స్కేల్ను రూపొందించిన వారిలో థర్స్టన్, లైకార్డ్, గట్మన్ మరియు బోగడాస్ ఉన్నారు. స్ప్రైంజర్ ఒక జర్మనీ తత్వవేత్త. చూడండి, స్ప్రైంజర్ జర్మనీ మనస్తత్వవేత్త. అతను విలువలను ఆధారంగా చేసుకుని మూర్తిమత్వాన్ని 6 రకాలుగా వర్గీకరించారు. అందువల్ల స్ప్రైంజర్ వైఖరి మాపనాలను అభివృద్ధి చేసిన వ్యక్తి కాదు. రైట్. ఇది డి ఆన్సర్ అనేది సరైన జవాబు. అయితే 13వ క్వశ్చన్ చూద్దాం. సృజనాత్మకతను నిరోధించి వాటిలో అసంపూర్తిగా పరిశీలన ఏ తరహాలో చెందుతుంది? చూడండి, సృజనాత్మకత నిరోధించినటువంటి వాటిలో అసంపూర్తిగా
ఉండేటువంటి పరిశీలన ఏ తరహా చెందుతుంది అని అడిగాడు. ఇందులోని సరైన జవాబు వచ్చేసి ఇది అవగాహన అవరోధాలు. చూడండి, అవగాహన అవరోధాలకు ఇది చెందుతుందండి. ఇది ఏ చూద్దాం. యెస్. సృజనాత్మకత నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన అనేది అవగాహన అవరోధాలకి సంబంధించింది. ఇది ఒకసారి వివరణ చూద్దాం మనం. అసంపూర్తి చూడండి, అసంపూర్తి పరిశీలన అనేది సృజనాత్మక ఒక అవరోధం. ఇది అవగాహన అవరోధాలు అనే వర్గానికి చెందింది. ఈ అవరోధాలు ఒక వ్యక్తి ఒక సమస్య లేదా ఒక పరిస్థితి చూసి విధానానికి సంబంధించినది. ఒక వ్యక్తి ఒక సమస్యకు సంబంధించిన అన్ని అంశాల్లో గమనించడంలో విఫలమైతే అతను సృజనాత్మక పరిష్కారాలు కనుగొనలేడు. కాబట్టి ఇది సామర్థ్యం అనేది అవగాహన అవరోధాలు అనేవి సరైనటువంటి జవాబు. రైట్. 14 నుంచి చూద్దాం. 14th క్వశ్చన్. చూడండి, ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచనలు ఏ రకానికి చెందినది? చూడండి, పుష్పాన్ని చూపిస్తూ ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఏ రకానికి చెందింది? విభిన్న, ఊహాత్మక, అమూర్త, మూర్త. చూడండి, ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు ఇది అమూర్త మూర్త ఆలోచన చెందింది. చూద్దాం, డి ఆన్సర్. ఎస్. చూడండి, పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన. ముందు మనం కొన్ని మీకు నా వీడియో చెప్పినప్పుడు ఈ బిట్ కూడా వచ్చిందండి అందులోని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఉంది మూర్త ఆలోచన ఎందుకైంది ఒకసారి చూద్దాం ఆ వివరణ. మూర్త ఆలోచన అనేది ప్రస్తుతం ఉన్న వస్తువులను, సంఘటనలను మరియు పరిస్థితులపై దృష్టి పెట్టే ఆలోచన విధానం. ఒక ఉపాధ్యాయుడు ఒక పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు విద్యార్థులు ఒక భౌతిక వస్తువుల గురించి నేరుగా చూసి నేర్చుకుంటారు. ఈ రకమైన ఆలోచన వాస్తవ ప్రపంచంలో వస్తువులను మరియు అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది మూర్త ఆలోచన. ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరించినప్పుడు కలిగే ఆలోచన అనేది మూర్త ఆలోచన. రైట్. 15 పేజీని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వారు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, 15 పేజీని చూద్దాం. గమ్యాన్ని, ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన. ఈ నిర్వచనం నిర్వచించింది ఎవరు? చూడండి, గమ్యాన్ని, ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన అనేది నిర్వచనం ఇచ్చింది ఎవరు? వుడ్వర్త్, స్కిన్నరా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది వుడ్వర్త్, స్కిన్నర్, గారెట్ అనేది. చూద్దాం, గారెట్. ఎస్, గారెట్. ఎందుకు గారెట్ రైట్ అయింది సార్ మనం వివరణ చూసినట్లయితే? చూడండి, గమ్యాన్ని, ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన అనేది చెప్పింది గారెట్. గురించి ఒకసారి వివరణ చూసినట్లయితే వివేచన గమ్యాన్ని, ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే అని హెన్రీ గారెట్ మనస్తత్వ శాస్త్రవేత్త నిర్వహించారు. ఈ నిర్వచనం ప్రకారం వివేచన అనేది నిర్దిష్టమైన లక్ష్య ఆధారిత ప్రక్రియ. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి గారెట్గా గుర్తించుకోవడం అవసరం ఉంది. తర్వాత 16 పేజీని చూద్దాం. 16th క్వశ్చన్. ప్రక్షేపకేతర పరీక్ష. చూడండి, కింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష అనేది ఏది అని అడుగుతున్నాడు. ప్రక్షేపకేతర పరీక్ష అనేది రొషాక్ శ్రీరామాల పరీక్ష కాదు, వాక్య పూర్ణ పరీక్ష కాదు, ప్రశ్నావళి పరీక్ష. ఇది సి అవుతుందండి. చూడండి, ప్రక్షేపకేతర పరీక్ష అనేది సి, ప్రశ్నావళి. ఎందుకు ప్రశ్నావళి? చూడండి, చదువుదాం. సి రైట్ రాంగ్ అనేది. ఎస్. చూడండి, ప్రక్షేపేతర పరీక్ష అనేది సి, ప్రశ్నావళి. ఇది ఎందుకు రైట్ అయిందో సార్ చూద్దాం. ప్రశ్నావళి వంటి ప్రక్షేపేతర పరీక్షలు మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ప్రత్యక్ష మరియు నిర్మాత్మక విధానాన్ని ఉపయోగిస్తాయి. ఇటువంటి పరీక్షల్లో ప్రశ్నలు సూటిగా ఉంటాయి. దీనిలో భిన్నంగా రొషాక్ స్థిరమానాల పరీక్ష మరియు వాక్య పూర్ణ పరీక్ష మరియు మనో ప్రక్షేప పరీక్ష అనేవి ఒక వ్యక్తి యొక్క అపస్మారక ఆలోచనలు మరియు భావాలను అంచనా వేయడానికి అస్పష్టమైన ఉద్దీపనను ఉపయోగించే ప్రక్షేపక పరీక్షలు. కాబట్టి ఇది మనం సరైన జవాబు వస్తుంది ప్రశ్నావళి. ప్రక్షేప పరీక్ష అంటేనే ప్రశ్నావళి అని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 17 పేజీని చూద్దాం. 17th క్వశ్చన్. హిప్పోక్రటీస్ మూర్తిమత్వాన్ని రూప సిద్ధాంతాల ప్రకారం విషణువు మూర్తిమత్వం రకంలో ఉండే ఆధిపత్య ద్రవం. చూడండి, హిప్పోక్రటీస్ మూర్తిమత్వం రూప సిద్ధాంతాల ప్రకారం విషణువు మూర్తిమత్వం రకంలో ఉండే ఆధిపత్య ద్రవం ఏది అంటే ఇక్కడ మన ఆధిపత్య ద్రవం అనేది రక్తము కాదు, వస్తువు పైత్యం కాదు, శ్లేషము కాదు, ఇది నల్లని పైత్యరసం అండి. నల్లని పైత్యరసం డి. ఎస్, డి.
నల్లని పైత్యరసం. దీని ఆన్సర్ వచ్చి హిప్పోక్రటిస్ మూర్తిమత్వాన్ని రూప సిద్ధాంతాల ప్రకారం విషణ్ణవు మూర్తిమత్వంలో ఉండే మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం నల్లని పైత్యరసం. దీని గురించి వివరణ చూద్దాం ఒకసారి. హిప్పోక్రటిస్ యొక్క మూర్తిమత్వ సిద్ధాంతం ప్రకారం విషణ్ణవు అనే మూర్తిమత్వ రకం విచారకరమైంది, నిరాశపూరితమైంది, అలాగే ఆందోళన లక్షణాలు కలిగి ఉంటుంది. మూర్తిమత్వ రకం నల్లని పైత్యరసం మొదలైన ద్రవం ఎక్కువగా ఉండటం వల్ల ఏర్పడుతుందని భావించారు. కాబట్టి ఇది నల్లని పైత్యరసం అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 18వ ప్రశ్న చూద్దాం. 18వ క్వశ్చన్ చూడండి. రమేష్ కుక్కలతో ఆడుకుంటున్నాడు కానీ కుక్క కలుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? కుక్కలతో ఆడుకోవడం అనేది మంచి సరదా కాబట్టి ఇది ఉపగమనం అవుతుంది. అలాగే కలుస్తుంది, భయపడడం అనేది పరిహారం అవుతుంది. ఇది ఉపగమన పరిహార సంఘర్షణ. వీడియోలో చెప్పడం జరిగింది. ఇటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎగ్జామ్లో పట్టణంగా వస్తుంది. ఉపగమన పరిహార సంఘర్షణ చూద్దాం. ఉపగమన పరిహార సంఘర్షణ వివరణ చూద్దాం ఒకసారి. ఉపగమన పరిహార సంఘర్షణలో చూడండి, వస్తువు ఒకే లక్ష్యం. వస్తువు ఆకర్షణీయమైన మరియు ఆకర్షణీయమైన లక్షణాలను కలిగి ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఈ సందర్భంలో రమేష్ కుక్కతో ఆడుకోవాలని ఆకర్షణ అవుతున్నాడు కాబట్టి ఇది ఉపగమనం అవుతుంది. కరుస్తుందని భయపడుతున్నాడు కాబట్టి పరిహారం అవుతుంది. రైట్. తర్వాత 19వ ప్రశ్న చూద్దాం. 19th క్వశ్చన్. ఈ క్రింది మనలో కుంఠనానికి దారితీసే కారకం ఏది? కుంఠనానికి దారితీసేటువంటి కారకం వచ్చేసి ప్రోత్సాహం లేకపోవడం, ఇది ప్రజ్ఞా స్థాయి ఎక్కువగా ఉండడం. చూడండి, కుంఠనానికి దారితీసేటువంటి కారకం ఏదంటే సి ఆన్సర్ చూద్దాం మనం. ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం. ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉంటే మరి కుంఠనానికి ఆటోమేటిక్గా అది దారి తీయవచ్చు. ఇది ఒకసారి వివరణ చూసినట్లయితే, కుంఠనం అంటే ఒకరి కోరికలు లేదా లక్ష్యాలు సాధించడంలో అడ్డంకులు ఎదురైనప్పుడు కలిగే కోపం లేదా చిరాకు, ప్రోత్సాహం లేకపోవడం, అధిక కాంక్ష స్థాయి మరియు తల్లిదండ్రుల ఆంక్షలు చూడండి అన్నీ కుంఠనానికి దారితీసే కారకాలు. అధిక ప్రజ్ఞ కుంఠనానికి కారణం కాదు. ఇది సవాళ్ళను ఎదుర్కోవడానికి మరియు కుంఠనానికి నివారించడానికి సహాయపడే ఒక లక్షణం. కాబట్టి ఇది సి ఆన్సర్ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. తర్వాత 20వ క్వశ్చన్ చూద్దాం. 20th క్వశ్చన్. ఒక పరిశీలకుడు పాల్గొనే వారి కార్యకలాపాలలో తాను నిమగ్నమైన వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన. చూడండి, పరిశీలకులు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాలలో తాను నిమగ్నమైన వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత, అసంచరిత అనేది మనకి 4 ఆప్షన్స్లో సరైన జవాబు వచ్చేసి సంచరిత పరిశీలన. చూడండి, ఈ పరిశీలన పాల్గొనే రోజు చూడండి, పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తన నమోదు చేయడం అనేది ఇక్కడ సంచలిత పరిశీలన వస్తుంది. ఇది చాలాసార్లు వచ్చింది, బిట్ రిపీట్ అయింది. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం ఎందుకు రిపీట్ ఇది ఆన్సర్ రైట్ అయిందో. సంచలిత పరిశీలన గురించి వివరణ చూద్దాం. సంచలిత పరిశీలకుడు అనేది ఒక పరిశోధన పద్ధతి. దీనిలో పరిశీలకుడు తాను అధ్యయనం చేస్తున్న సమూహం యొక్క రోజువారీ కార్యకలాపాలలో నిమగ్నమవుతాడు. పరిశీలకుడు విషయాల ప్రవర్తన మరియు సామాజిక పరస్పర చర్యలను లోతుగా అర్థం చేసుకోవడానికి వారితో చురుకుగా పాల్గొనే సంఘర్షణలు చేస్తారు. కాబట్టి ఇది సంచరిత పరిశీలన. రైట్. 21వ క్వశ్చన్ చూద్దాం. 21th క్వశ్చన్. మాతృభాష నేర్చుకోవడం ఏ రకమైన అభ్యాసన? చూడండి, మాతృభాష నేర్చుకోవడం అనేది యాదృచ్ఛికమైనటువంటి అభ్యాసన. ఇది యాదృచ్ఛిక అభ్యాసన ఏ. రైట్ ఆన్సర్ చూద్దాం. యాదృచ్ఛిక అభ్యాసన ఎందుకైంది ఒకసారి. మాతృభాష నేర్చుకోవడం యాదృచ్ఛిక అభ్యాసన. ఇది ఎందుకైంది అనేది ఒకసారి చూసినట్లయితే, యాదృచ్ఛిక అభ్యాసం అనేది ఒక నిర్దిష్టమైన విద్యా వాతావరణం లేకుండా సహజంగా మరియు అప్రయత్నంగా జరిగే అభ్యాసం. మాతృభాష నేర్చుకోవడం యాదృచ్ఛిక అభ్యాసనానికి ఒక ఉదాహరణ. ఇది కుటుంబం మరియు సమాజంలో రోజువారీ పరస్పర చర్య మరియు పరిశీలన ద్వారా సహజంగా పొందబడుతుంది. చూడండి, యాదృచ్ఛిక అభ్యాసం అంటే మరి ఇక్కడ అభ్యాసన లేకుండానే ఆటోమేటిక్గానే సహజంగానే నేర్చుకునే అభ్యాసనే యాదృచ్ఛిక అభ్యాసన. దీని గురించి కష్టపడడం, మాతృభాష నేర్చుకోవడం కష్టపడేది ఏమీ లేదు. తల్లిదండ్రులు మాట్లాడే భాషను చూసి అనుకరణ ద్వారా సహజంగా మాట్లాడేటువంటి అభ్యాసనే యాదృచ్ఛిక అభ్యాసన. రైట్. 22వ ప్రశ్న చూద్దాం. ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. ఇందులో మనకి 4 సూత్రాలు ఉన్నాయి. ఇందులో 4టిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు అంటున్నాడు ఇక్కడ. 22వ ప్రశ్న చూసినట్లయితే మరి మనకి ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి. ఇది బి ఆన్సర్. రైట్ అని చూద్దాం. ఒకటి చూడండి, కింది మనలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు అంటే ఇది ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి. ఇది సరైనది కాదు. ఇది ఎందుకు కాదు అనేది ఒకసారి మనం వివరణ చూద్దాం. చూడండి, ఉద్దీపనల స్పర్శ ద్వారా అనేది ఒక రకమైన ఈ కేంద్రీయ చూడండి ఇంద్రియ స్మృతి. ఇది
స్పర్శకు సంబంధించిన సమాచారాన్ని చాలా తక్కువ సమయం వరకు తక్కువ ఉంచుతుంది. దీనికి విరుద్ధంగా స్పష్టమైన, అవ్యక్తమైన మరియు అర్థ సంబంధమైన స్మృతులు అన్ని దీర్ఘకాలిక చెందినది. ఇవి సమాచారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేస్తాయి కాబట్టి మరి ఉద్దీపన స్పర్శ ద్వారా స్మృతి చెందినది కాదు. రైట్. తర్వాత 23వ క్వశ్చన్ చూద్దాం. 23rd క్వశ్చన్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది శాస్త్రీయ నిబంధన ప్రతిపాదించింది పావ్లోవ్, స్కిన్నర్, అలాగే థార్నైక్, కోహ్లర్. ఈ 4 ఆప్షన్లో కూడా మనకి సరైన జవాబు వచ్చేసి పావ్లోవ్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పావ్లోవ్ అనేది సరైన జవాబు. ఎస్. ఇది ఎందుకు సరైన జవాబు అనేది ఒకసారి మనం గమనిద్దాం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని రష్యన్ శరీర శాస్త్రజ్ఞుడు ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించారు. అతని ప్రసిద్ధ కుక్కల ప్రయోగం, ఒక తటస్థ ఉద్దీపన గంట ఒక సహజ ఉద్దీపన ఆహారంలో జత చేయడం ద్వారా ఒక నిబంధన ప్రతిస్పందనకు లాడజం ఉత్పత్తి ఎలా సృష్టించవచ్చు చూపించే వ్యక్తి ఎవరంటే పావ్లోవ్. కాబట్టి శాస్త్రీయ నిబంధన అంటేనే మనం పావ్లోవ్ అనేది గుర్తించడం అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇది నోట్ డౌన్ చేయండి. కుక్కలతో ప్రయోగం చేసింది ఈ వ్యక్తి ఎవరంటే పావ్లోవ్. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి పావ్లోవ్. ఫ్రెండ్స్, మరి 24వ ప్రశ్న. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసినటువంటి మొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? బ్రూనర్ లేదా వేగోటిస్క్, కోహ్లర్, పియాజే. ఇక్కడ సరైన జవాబు వచ్చేసి పియాజే. చూద్దాం. పియాజే. ఎస్. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త జేన్ పియాజే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది అందరూ తెలిసిన బిట్. ఇది మరి మనకి 2024 ఎగ్జామ్లో ఈ 20 బిట్స్ రావడం జరుగుతుంది కాబట్టి, మళ్ళీ ఇప్పుడు ఈ 20 బిట్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఎందుకు రైట్ అయిందో ఒకసారి గమనించేద్దాం. మరి స్విస్ మనస్తత్వవేత్త జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి వ్యక్తి. పిల్లల పరిణితి చెందే కొద్దీ వారి ఆలోచన విధానం ఎలా మారుతుందో వివరించిన అతని దశ సిద్ధాంతం వికాస మనస్తత్వ అత్యంత ప్రభావవంతమైన సిద్ధాంతాల్లో ఒకటిగా నిలిచింది. కాబట్టి పియాజే అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 25వ ప్రశ్న చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో పెట్టడానికి అవకాశం ఉంటుంది. 25వ ప్రశ్న చూద్దాం. కోహ్లర్ ప్రతిపాదించినటువంటి అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ఏ అభ్యాసన దృక్పథానికి ఉదాహరణ? కోహ్లర్ మరి ఇది సంజ్ఞానాత్మక వికాసం. బి. ఎస్, బి. సంజ్ఞానాత్మక వికాసం అనేది ఎందుకైంది అనేది ఒకసారి చూసినట్లయితే బి ఆన్సర్. హోల్బ్యాంగ్ కోహ్లర్ యొక్క అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం సంజ్ఞానాత్మక దృక్పథానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఇది సిద్ధాంతం అభ్యాసం అనేది ప్రయత్న దోష పద్ధతి కాదని, కానీ ఒక సమస్యకు పరిష్కరించడానికి ఒక వ్యక్తి తన ఆలోచనలు మరియు అవగాహన పునరుద్ధరించినప్పుడు ఏర్పడే ఆకస్మిక అవగాహన లేదా ఆహా క్షణం అని సూచిస్తుంది. ఇది అభ్యసనంలో అంతర్గత మానసిక ప్రక్రియలు ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి మనకి సంజ్ఞానాత్మక వికాసం అనేది కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి సిద్ధాంతం అభ్యాసం ఉదాహరణ. కాబట్టి ఇది సంజ్ఞానాత్మక వికాసం అంటే కోహ్లర్ అనేది గుర్తించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. 26వ క్వశ్చన్ చూద్దాం. 26th క్వశ్చన్. సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకువాడే నాయకుడు అని చెప్పినది ఎవరు? సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను ఎవరు అంటే మనం చూసినట్లయితే ఇది కాటిల్. బి. ఎస్, బి. కాటిల్. చూడండి, సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని అమెరికన్ మనస్తత్వవేత్త రేమండ్ బెర్నార్డ్ కాటిల్ పేర్కొన్నారు. ఈ నిర్వచనం ఒక నాయకుడు సమూహాన్ని ప్రభావితం చేయగల కావలసిన ఫలితాన్ని సాధించాలన్న సామర్థ్యాలపై వివరిస్తుంది. కాబట్టి ఇది కాటిల్ అన్నటువంటి సరైనటువంటి జవాబు. 27వ ప్రశ్న చూద్దాం. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ అనేది ఆర్టికల్ 45, 44, 42. ఇందులో మనకి సరైన జవాబు సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి ఆర్టికల్ 45. ఎస్. ఆర్టికల్ 45 ఎందుకైందో ఒకసారి చూద్దాం.
భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 45 ప్రకారం 14 సంవత్సరాల వయసు పూర్తయ్యేసరికి పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొంది. ఇది తర్వాత ఆర్టికల్ 21A కింద ప్రాథమిక హక్కుగా మార్చబడింది. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి ఆర్టికల్ 45. రైట్. 28వ ప్రశ్న. కింది వాటిలో ఒకటి సమ్మిళిత విద్యా సూత్రం కాదు. చూడండి, సమ్మిళిత విద్యా సూత్రం కాదు అంటే 28ది. మరి సమ్మిళిత విద్యా సూత్రం కాదు అనేది వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లల అంత సమర్థులు కారు. ఇది బి అనేది రైట్ ఆన్సర్. చూద్దాం. ఎస్, చూడండి, కింది వాటిలో ఒకటి సమ్మిళిత విద్య సూత్రం కాదు అనేది వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంతా సమర్థులు కారు. ఇది ఎందుకు రైట్ ఉందో చూద్దాం. చూడండి, వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంతా సమర్థులు కారు అనే వాక్యం సమ్మిళిత విద్య యొక్క ప్రధాన సూత్రానికి విరుద్ధం. సమ్మిళిత విద్య అనేది పిల్లలందరూ వారి సామర్థ్యాలు లేదా వైకల్యాలలో సంబంధం లేకుండా ఒక సహాయక మరియు సమానమైన వాతావరణం కలిసి నేర్చుకోవడానికి హక్కు కలిగి ఉన్నారని విశ్వసిస్తుంది. రైట్. ఇది సరైన జవాబు వచ్చేసి బి. సమ్మిళిత విద్య సూత్రం కాదు అంటే వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంతా సమర్థులు కారు. రైట్. 29వ ప్రశ్న. కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం ఏది? చూడండి, కార్లెటన్ వాష్బర్గ్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం అనేది మనకి ఇది గారి ప్రణాళిక, డాల్టన్ ప్రణాళిక, విన్నెట్కా ప్రణాళిక. ఇది విన్నెట్కా ప్రణాళిక అవుతుందండి. సి. ఎస్. చూడండి, కార్లెటన్ వాష్బర్న్ రూపొందించినటువంటి విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం అనేది విన్నెట్కా ప్రణాళిక. సి. విన్నెట్కా ప్రణాళిక అనేది కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన ఒక విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి. ఈ ప్రణాళిక వ్యక్తిగత అభ్యాసం దృష్టి పెడుతుంది. ఇందులో ప్రతి విద్యార్థి వారి సొంత వేగంతో పురోగమిస్తాడు. విద్యార్థులకు ఒక నిర్దిష్ట అభ్యసన సామగ్రి ఇవ్వబడుతుంది మరియు వారు తదుపరి యూనిట్కు వెళ్ళడానికి ముందు వాటిని పూర్తిగా నేర్చుకోవడానికి అనుమతించబడతారు. కాబట్టి ఇది సి అనేది సరైన జవాబు. విన్నెట్కా ప్రణాళిక. కార్లెటన్ వాష్బర్న్ రూపొందించినటువంటి విద్యార్థి కేంద్రీకృత బోధన విధానం అనేది విన్నెట్కా ప్రణాళిక. తర్వాత లాస్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, చివరి ప్రశ్న ఉన్నది. ప్రకల్పన ప్రాజెక్ట్ అనేది సహజమైన సన్నివేశాలలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొంది ఎవరు? చూడండి, ప్రాజెక్ట్ అనేది మనకి చూడండి, ఇది ప్రకల్పన ప్రాజెక్ట్ అనేది సహజమైన సన్నివేశాల్లో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది ఎవరు? కీల్పాటర్ అనేది ప్రాజెక్ట్ డిజైన్ చేసిన వ్యక్తి కాదు. అదే స్టిఫెనిన్స్ అలాగే బల్లార్డ్. ఇది సరైన జవాబు వచ్చేసి బి. స్టిఫెన్సన్. చూద్దాం. ఎస్, స్టిఫెనెన్స్ ఇది బి ఆన్సర్. ఇది చూడండి, ప్రకల్పన ప్రాజెక్ట్ అనేది సహజమైన సన్నివేశాల్లో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపాలు అని పేర్కొన్నది స్టిఫెనెన్సన్. బి ఆన్సర్ సరైన జవాబు. ఇది ఎందుకైంది స్టిఫెనెన్స్ అన్నది? చూడండి, ప్రకల్పన ప్రాజెక్ట్ అనేది సహజమైన సన్నివేశాలలో మరి పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని జే.ఏ. స్టిఫెనెన్సన్ పేర్కొన్నారు. ఈ నిర్వచనం ప్రకారం ఒక ప్రాజెక్ట్ అనేది కేవలం విద్య సంబంధిత కార్యకలాపం కాదు, కానీ వాస్తవ ప్రపంచంలో ఇది ఒక నిర్దిష్ట సమస్యను లేదా లక్ష్యాన్ని పరిశీలించడానికి పూర్తి చేయవలసిన కార్యాచరణ. కాబట్టి ఇది స్టిఫెన్సన్ అనేది సరైన జవాబు. రైట్. మరి ఇటువంటి అనేక వీడియోలు మీకు వీడియో రూపంలో కావాలంటే మీరు అందరూ కూడా మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.